చాలా మంది క్రైస్తవులని పెళ్లి చేసుకుంటున్నారు, దాని తర్వాత మోసపోతున్నారు, బాధపడుతున్నారు. కేవలం చర్చికి వెళ్తున్నారని, రక్షణ తీసుకున్నారని, బ్యాప్టిజం తీసుకున్నారని వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే దేవుని మనసు కలిగిన క్రియలు, దేవుని కోసం సమస్తము వదులుకునే ఆ హృదయాన్ని వెతకండి. గుణవతైన భార్య, గుణవతైన భర్త దొరుకుట అరుదని వాక్యం సెలవిస్తుంది. చర్చిలో అందరూ బాగానే ఉంటారు, అందరూ బాగానే పాటలు పాడతారు, దేవుణ్ణిలో ఉన్నట్టుగానే కనిపిస్తారు, కానీ అందరూ దేవుణ్ణిలో ఉండరు. వారి స్వభావం ఎలా ఉందో మనం చూడాలి. ప్రార్థన పరులా కాదని మనం చూడాలి. దేవుని భయం ఉందా లేదని మనం తెలుసుకోవాలి. ఏదో క్రైస్తవుడు కదా, క్రిస్టియన్ అని చెప్పి వెళ్ళిపోయి బ్యాప్టిజం తీసుకుని చెప్పి ముందు పోయి అనాలోచనగా వెళ్ళిపోయి తొందరపడి పెళ్లి చేసుకోకండి. కొంచెం ఎదురు చూడండి, వేచి ఉండండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాలి, ఒక వాగ్దానం ఇవ్వాలి, మనసులో మన హృదయంలో సమాధానం ఇవ్వాలి. దేవుడు చూపించే సూచనల ద్వారా నిర్ధారించుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. దేవుడు ముందుకు నడిపిస్తేనే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే జీవిత భాగ్యస్వామి అంటే లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకునే సమయంలో ఈ భావోద్వేగం కాదు, దేవుని చిత్తమే ముఖ్యం. కాబట్టి ప్రార్థించండి, ఎదురు చూడండి, దేవుడు చూపించిన వారిని ఎంచుకోండి, దేవుని చిత్తంలోనే మీ వివాహం చేసుకోండి.